హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్లో వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీ చేశానండి. ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. ఫ్రూట్ సలాడ్ చేశానండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 10 నిమిషాల ముందే నానపెట్టుకొని అది పక్కన పెట్టేసి వేరే గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని 10 నిమిషాల ముందే నానపెట్టుకోవాలండి. ఇంక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ బాగా మరిగేదాకా ఉంచాలండి. ఆ లోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాం. వాటర్ మరగాలి కదండి, అంతలోకి మనం కస్టర్డ్ పౌడర్ రెసిపీ తయారు చేసుకుందామండి. 1 కప్పు పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి. దాని ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. ఈ షాపులలో ఈజీగానే దొరుకుతాయండి. కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు. ఇంకా ఉండలు లేకుండా మంచిగా అట్లా బాగా తిక్కుగా రావాలని అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు వాటర్ చాలా వరకు మరిగిపోతాయి కదా. వాటర్ చూసారు కదా మరిగిపోయాయి. మనం ముందే నానపెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసేసి గంటతో అలా కలిపేద్దామండి. ఒకసారి అట్లా కలపండి, లేదంటే ఉండలు ఉండలు కడతాయి కదా. ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆలోపు అవి చాలా వరకు ఉడికిపోతాయండి. చూసారు కదా వాటర్లో వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. అవి ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత మనం ముందే కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసి నానపెట్టుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ వేసేసి అట్లా కలిపేద్దామండి. చూసారా ఎంత కలర్ మారిపోయిందో. ఇవన్నీ బాగా మరగాలండి. అవన్నీ బాగా మరగాలండి ఒక 5-10 నిమిషాలు. చూసారు కదా ఆల్మోస్ట్ మరిగిపోయాయి. 1 కప్పు పాలు వేసానండి నేను. పాలు వేసి ఒకసారి అట్లా గంటెతో కలిపేసి ఇంకా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ అంత కుక్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొంచెం అంతా అయిపోయేసరికి లాస్ట్లో 1 కప్పు షుగర్ వేసుకోండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు అండి. షుగర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, బట్ బెల్లం వేసినా కూడా చాలా బాగుంటుందిలేండి. ఇంకా చూసారు కదా అదంతా థిక్గా అవ్వాలండి. ఒక చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందామండి. ఒక 10-15 నిమిషాలు అయితే ఊకనే చల్లారిపోతుంది. లాస్ట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా మనకి తాగేటప్పుడైనా. చూసారు కదా చల్లారిపోయిన తర్వాత నేనైతే వేరే గిన్నెలో తీసుకున్నానండి. ఇక మనం ముందే నానపెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి గంటెతో ఒకసారి అట్లా కలిపేసానండి. మన ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కొంచెం కొంచెం కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 5-6 ఉన్నాయండి మా ఇంట్లో ఫ్రూట్స్. ఇంకా అవన్నీ మంచిగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు ద్రాక్షాలు, 1 కప్పు యాపిల్స్కాయ ముక్కలు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు కిస్మిస్లు వేసానండి. చూసారు కదా అవన్నీ వేసేసి గంటెతో అట్లా కలిపేసుకోవాలండి. ఇవన్నీ వేస్తే హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా, కొంచెం స్వీట్గా షుగర్ అన్నీ వేసాం కదండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా అవన్నీ వేసి గంటెతో అట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఇంకా ఆ లోపు మనం ఫ్రిడ్జ్లో నేనైతే ముందే ఐస్ గడ్డలు పెట్టేశానండి. ఆ ఐస్ గడ్డలు వేసాను. కొంచెం కూల్గా సమ్మర్ కదా ఇష్టంగా తాగుతారండి ఇలా చేసి పెడితే. చూసారు కదా ఐస్ గడ్డలు వేసినాక ఎంత బాగుందో. వావ్, ఎప్పుడు తాగుదాము అని వెయిటింగ్ అండి నేనైతే. చాలా బాగా కుదిరిందండి. ఇట్లా సమ్మర్ కదా ఇలా చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో ఉన్న వేడి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి ఇట్లా చేసుకొని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రూట్ సలాడ్ రెడీ. వావ్, చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇంకా నేనైతే తాగటానికి ఇంకా వేరే గ్లాస్లో వేసుకుంటున్నానండి. టేస్ట్ చూడాలి కదా, మనం చేసాం కదా ఎలాగుంటుందో ఏమో అని. కానీ చాలా బాగా కుదిరిందండి. ఆల్రెడీ నేను కొంచెం టేస్ట్ చేశానండి, అదిరిపోయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి గ్లాసులలో వేసి ఇచ్చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.